హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుత్ మోనికా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది నైట్ టైం తీసిన క్లిప్పింగ్ అన్నమాట. మై బేబీ కిడ్స్ స్టూడియో. సో ఈ స్టూడియోలో వచ్చేసి మా చిన్నోనికి ఇండోర్ షూట్ చేయిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారన్నమాట. సో ఇలా ఎంటీగా రూమ్ ఉంటుంది, ఒక బెడ్ ఉంటుంది అన్నమాట. చిన్నోనికి రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి అలా బెడ్ వానికి ఫీడింగ్ ఇవ్వడానికి కానీ వాడు కొద్దిసేపు పడుకుంటే అలా పడుకోబెట్టడానికి ఇలా రూమ్ ఉంటుంది. రూమ్ కూడా చాలా స్పేషియస్గా బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఇక్కడొచ్చేసి చాలా అంటే చాలా థీమ్స్ ఉన్నాయన్నమాట. వానికి ఒక్కొక్క థీమ్స్‌కి వీడియోస్ తీస్తుంటే నాకే చిరాకొచ్చేసింది. అబ్బా! ఇంకెన్ని థీమ్స్ ఉన్నాయి, ఇంకెన్ని తీస్తారన్నా అని చెప్పేసి. ఇంకొన్నే ఉన్నాయి మేడం, ఇంకో 4 ఉన్నాయి, ఇంకో 3 ఉన్నాయని వాళ్ళు ఓపికగా తీస్తూనే ఉన్నారన్నమాట. మాకు ఔట్‌డోర్ షూట్‌కి ఎవరైతే వచ్చారో ఫోటోస్ తీయనీకి ఆ అన్న, ఇండోర్ షూట్‌లో కూడా ఆ అన్ననే ఉండే. బట్ ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా యాడ్ అయ్యారు. ఆ అన్న అయితే చాలా ఓపికగా తీస్తున్నాడన్నమాట ఫోటోస్. ఎంత ఓపిక అంటే అంత ఓపికతో తీస్తున్నాడు. అబ్బా! ఓపికకి హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. ఆ రోజు ఒర్రి ఒర్రి మా గొంతయితే సగం గొంతు పోయింది. పండు, పండు, పండు అని ఒర్రుకుంటూనే ఉన్నాం మేము. పండు, క్లాప్స్, ఇటు జూడు, స్మైల్ ఇవ్వు ఇలా మొత్తం ఒర్రడానికే సరిపోయిందన్నమాట. ఆ రోజంతా మా గొంతు పోయింది. అబ్బా! ఆ రోజు అర్థమైంది. అబ్బా! ఫోటోగ్రఫీ కూడా ఇంత కష్టంగా ఉంటదా అని జెప్పేసి. సో, చిన్న పిల్లలు కాబట్టి చాలా కష్టంగానే ఉంటుంది. బట్ అది వాళ్ళకి అలవాటయిపోయిందంట. ఇప్పటివరకు తీసి నేను అలానే అన్నాను. మేము ఒక్క రోజుకే మాకింతలా ఇబ్బందయిపోతుందన్నా ఒర్రి ఒర్రి గొంతు నొప్పొస్తుంది. మీరు రోజు ఎలా భరిస్తున్నారంటే, ఇంకా మాకు అలవాటయిపోయింది మేడం అని జెప్పారన్నమాట. సో, ఇక్కడ థీమ్స్ వచ్చేసి ఫస్ట్ థీమ్ స్కూల్ అన్నమాట. సో, అక్కడ పేరు రాయమంటే నేను తేజస్ అని జెప్పేసి పేరు రాసేసాను. అండ్ అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నారు. స్కూల్ గోడ పైన బోర్డ్ పైన రాయడం అలా. స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాట్ బాల్ థీమ్‌కొచ్చేసామన్నమాట. క్రికెట్ థీమ్. సో, ఇక్కడ ఈ థీమ్ వానికి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బాయ్స్‌కి ఆల్రెడీ మనకు తెలిసిందే బ్యాట్ బాల్ అంటే చాలా ఇష్టం. మా చిన్నోనికి అందులో బాల్స్ అంటే చాలా ఇష్టం. వాడు బాల్స్‌తో చాలా బాగా ఎంజాయ్ చేసాడు. అండ్ బాగా యాక్టివ్‌గా ఉన్నాడు. ఔట్‌డోర్ థీమ్ అయిపోయాక ఒక 1 అవర్ పడుకొని మళ్ళీ ఈడికొచ్చేసామన్నమాట. నార్మల్ టైమ్ కంటే ఆ రోజు స్లీప్ చాలా అంటే చాలా తక్కువగానే ఉండాలని జెప్పాలి. బట్ పర్లేదు, సపోర్ట్ జేశాడు. ఒక్క థీమ్ అయితే మిస్ అయిపోయింది. అదేంది అన్నది నేను లాస్ట్‌లో జెప్తాను. సో, అన్నీ చూడండి. అండ్ క్రికెట్ థీమ్ అయిపోయినంక నెక్స్ట్ ఆహ్, పడవలో కూర్చున్న థీమ్, నెక్స్ట్ ఆర్మీ థీమ్, ఇలా ఒక్కొక్క థీమ్స్‌కి ఒక్కొక్క డ్రెసెస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారన్నమాట. ఓన్లీ బైక్ పైనున్న థీమ్‌కి డ్రెస్ మాత్రమే నేను తీసుకెళ్ళాను అంతే. మిగతా అన్ని థీమ్స్‌కి కాస్ట్యూమ్స్ అనేటివి వాళ్ళే ఇచ్చేసారు. అండ్ ఆ రోజు బై లక్, బై ఛాన్స్ అనుకోవచ్చు, అన్ని కాస్ట్యూమ్స్ వచ్చేసాయి వానికి. ఈ థీమ్ గూడా మాకు చాలా నచ్చింది. సో, పోలీస్ థీమ్. అండ్ ఒక సైడ్ పక్కన అక్కడ ఫైల్ ఉంది గదా! ఆ ఫైల్ పట్టుకొని నేను నించున్నాను. పక్కన మా హస్బెండ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ పైన కూర్చున్నారన్నమాట. సో, అలా కొన్ని ఫోటోస్ తీశారు. అవి గూడా నాకు చాలా నచ్చింది. కొన్ని థీమ్స్ బావున్నాయి. బట్ ఎందుకో నాకు ఇండోర్ కన్నా నాకు ఔట్‌డోర్ ఫోటోస్ అంటేనే ఇష్టం. ఔట్‌డోర్‌లో ఉన్న లుక్, ఔట్‌డోర్‌లో ఉన్న మ్యాజిక్ ఇండోర్‌లో ఉండదేమో అని జెప్పి నా ఫీలింగ్. మీరేమంటారో జెప్పండి. నెక్స్ట్ వచ్చేసి రాజాసాబ్ గెటప్. అండ్ ఈ డ్రెస్, ఈ కాస్ట్యూమ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. బట్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, మా చిన్నోడు తలకి క్యాప్ అస్సలు ఉంచుకోవట్లేదు. అదే తలపాగా అన్నమాట. సో, అలా కింగ్ లాగా ఉంటుంది. పెట్టుకోరా అని చెప్తుంటే అస్సలు పెట్టుకోవట్లేదు. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసాడు. నోట్లో ఏదో ఒకటి పెట్టుకోవడము, నోట్లో ఆ కత్తి ఇచ్చారు కదా! కత్తి పెట్టుకోవడం, లేదంటే బాల్ ఇస్తే నోట్లో బాల్ పెట్టేసుకోవడము, లేదంటే ఏది లేకపోతే నోట్లో ఏలు పెట్టేసుకోవడం, అలా కొద్దిగా ఇబ్బంది పెట్టాడన్నమాట. సరే పర్లేదు అనుకున్నాము. ఇగ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం. అండ్ అలానే కొన్ని వీడియోస్ తీసేసాం. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ థీమ్. విలేజ్ థీమ్‌కి కూడా వాళ్ళే ఇచ్చారు మాకు కాస్ట్యూమ్స్. ఇక్కడొచ్చేసి ఇలా చిన్న ఇల్లుండి ముందు ఇదంతా విలేజ్ థీమ్ టైప్ ఉంటది. ముందు మంచం గూడా ఉంది. చిన్న మడత మంచం టైపు. సో, దాని మీద గూడా కూర్చోబెట్టి కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్ తీసాం. ఇక్కడ చాలా క్రాంకీగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ వెళ్లి ఫీడింగ్ ఇచ్చానన్నమాట. ఒక 3 ఇండోర్ షూట్‌లోనే ఒక 2-3 టైమ్స్ ఫీడింగ్ ఇచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ పడుకోబెట్టాను. బట్ వానికి ప్రాపర్ స్లీప్ లేదు. డైలీ పడుకునే టైం కంటే ఈసారి ఓన్లీ ఈ డేలో ఓన్లీ 1 అవరే పడుకున్నాడు. సో, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల గూడా కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. బట్ పర్లేదు, ఫోటోస్ అన్నీ చాలా వచ్చాయి. బానే సపోర్ట్ చేశాడని జెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి శివ గెటప్ అన్నమాట. దేవుడిని పూజిస్తున్నట్టు శివుడిని అలా పట్టుకొని ఇక్కడ మాకు కొన్ని వీడియోస్ తీశారు. అండ్ అలానే వానితో కొన్ని ఫోటోస్ అలా గూడా తీశారు. మమ్మీకి హెల్త్ బాలేక పడుకొనుండి ఈ థీమ్‌కొచ్చినప్పుడు మా అమ్మొచ్చిందన్నమాట. ఇక్కడొచ్చేసి పియానో థీమ్. ఈ థీమ్ మా హస్బెండ్‌కి చాలా నచ్చింది ఓవరాల్‌లో. ఎందుకో తెలీదు ఈ థీమ్‌లో మా చిన్నోడు వానికి
మా హస్బెండ్‌కి చాలా బాగా నచ్చారన్నమాట. వాడైతే ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ థీమ్‌లో వచ్చేసి. అండ్ ఇలా గూడా కొన్ని ఫోటోస్ మన అన్నిటికి వీడియోస్ గావాలి కాబట్టి అవి గూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోనిది ది మోస్ట్ ఫేవరెట్ కిచెన్ థీమ్‌కొచ్చేసామన్నమాట. వాడి ఇంట్లో వచ్చేసి నార్మల్‌గా మేము చపాతీలు చేస్తూ ఉంటే ఊకే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడన్నమాట. సో, ఇది పట్టుకోవడం గానీ, లేకపోతే చపాతీ పిండి పట్టుకోవడం గానీ, లేకపోతే పీట ఉంటుంది గదా! పీట గానీ, కోల గానీ అలా మేము చేస్తున్నట్టు చపాతీలు చేయడం గానీ, అలా వాడికి ఇంట్లో చాలా బాగా ప్రాక్టీస్ అన్నమాట. ఇన్‌కేస్ మేము చపాతీలు చేస్తున్నట్టయితే వానికి సెపరేట్ ఒక పీట, ఒక కోలు ఇచ్చేస్తాము. సో, వాడు ఆడుకుంటాడు గదా! మనల్ని డిస్టర్బ్ చేయకుండా అని జెప్పేసి. సో, అదే ఇక్కడ ఈ థీమ్‌కి బాగా సెట్ అయిందన్నమాట. వానికి ఆ వంట థీమ్ కనిపియంగానే, ఆ పిండి అదంతా కనిపియంగానే కొద్దిగా హైపర్ యాక్టివ్ అయ్యాడన్నమాట. ఇదిగోండి వాడు చూడండి ఎంత చక్కగా చపాతీలు చేస్తున్నట్టు చేస్తున్నాడో. సో, ఇదొచ్చేసి పిండి, అది గరిటె వాడు పట్టుకొని ఆడుతున్నాడు. అలా పిండి తీసుకోవడము, ఆ గరిటెతో ఆడుకోవడము, ఆ చిన్న పీట, చిన్న కోలతో చపాతీలు చేయడము. ఈ థీమ్‌లో చాలా క్యూట్‌గా అండ్ చాలా అనిపిచ్చాడు. నేను వాని బర్త్‌డే మంత్స్ థీమ్‌లో ఒక్కటి గూడా కిచెన్ థీమ్ జేయలేదు. అబ్బా! కిచెన్ థీమ్ జేయలేదు గదా! అని జెప్పి కొన్ని మిస్ అయ్యాను. బట్ ఇక్కడ నేను సాటిస్ఫై అయిపోయానన్నమాట. సో, మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకోబెట్టేసామన్నమాట. ఎందుకంటే వాడు చెప్పాను గదా! నార్మల్ స్లీప్ కన్నా ఆ రోజు స్లీప్ చాలా తక్కువగా ఉండే. మేమే టైర్డ్ అయిపోయాం. అసలు ఫోటోస్, వీడియోస్ మేము తీయకపోయినా ఎప్పుడో క్లిప్పింగ్‌లో అక్కడక్కడ కనిపించినా గూడా మేమే ఇంతలా టైర్డ్ అయిపోయాం. నేను, మా హస్బెండ్. ఇంకా చిన్నోడు అట్‌లీస్ట్ 1 ఇయర్ గూడా లేదు వానికి. వాడెంతలా టైర్డ్ అయిపోయి ఉంటాడు చెప్పండి నాకు. సో, బర్త్‌డేకి ఇంకా 1 వీక్ ఉందనంగా ముందు 1 వీక్ ముందు షూట్ చేసామన్నమాట. మేము ఈ వీడియోస్ గాని, బర్త్‌డే ఫోటోషూట్ అండ్ బర్త్‌డే వీడియోస్ అన్నీ గూడా. సో, 1 వీక్‌లో మాకు సబ్మిట్ చేసేసారన్నమాట. ఇన్విటేషన్ వీడియో అండ్ సాంగ్ అదంతా. అండ్ ఇదయిపోయాక ఇంకా కొన్ని థీమ్స్ ఉండే. డాక్టర్ థీమ్ అండ్ నెక్స్ట్ బైక్ థీమ్. బట్ అవి నేను తీయలేదు. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయాయి. ఇదొచ్చేసి బాత్ థీమ్ అన్నమాట. సో, వానికి స్నానం చేపిస్తున్నట్టు ఆ టబ్‌లో కూర్చోబెట్టి స్నానం చేపిస్తున్నట్టు. బట్ ఈ థీమ్‌కి అస్సలంటే అస్సలు సపోర్ట్ జేయలేదు. అసలు అందులో పెట్టేస్తుంటేనే ఏడుస్తున్నాడన్నమాట. హాట్ వాటరే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అయినా గూడా అందులో బెట్టి స్నానం చేపిద్దామని జూస్తుంటే ఎంత ట్రై చేసినా అసలు ఫుల్ ఏడ్చేస్తున్నాడు. సరే అని చెప్పి ఫీడింగ్‌కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అయినా గూడా అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. అండ్ ఇగ లాస్ట్‌కి కేక్ స్మాష్‌తో వీడియోస్, ఫోటోస్ అన్నీ అనేటివి ఎండ్ చేసేసాము. నాకొక్కటే బాధ ఉండేదన్నమాట. వానికి స్నానం చేపిస్తున్నట్టు ఒక వీడియో ఉండాలి. ఒక ఫోటోస్ అన్నా ఉండాలి. బావుంటుంది గదా! అలా స్నానం చేపిస్తూ ఉన్నట్టు అండ్ వీడియోస్‌లలో గూడా ఆ క్లిప్పింగ్స్ వస్తే చాలా బావుంటాయని చెప్పేసి. బట్ వాడు సపోర్ట్ చేయలేదు. అసలు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిందే చాలా గ్రేట్ అనుకోవాలి. అయినా పర్లేదు. అదొక్కటే థీమ్ మిస్ అయిందని జెప్పేసి ఇగ ఊకున్నాను. అండ్ ఇక్కడ కేక్ స్మాష్. వానికి కేక్ స్మాష్ బీభత్సంగా తిన్నాడన్నమాట కేక్ అంటే. మరి బీభత్సంగా అంటే హాఫ్ ఆఫ్ ద కేక్ తినేయడు గదా! నార్మల్‌గా వాడు చాలా బాగానే తిన్నాడు. సో, ఇంకా ముక్కులోకి ఏడ పడితే ఆడ వానికి ఇష్టం ఇగ కేక్ ఇది జేయడము. సో, వాడు బాగా ఎంజాయ్ జేశాడు. ఈ థీమ్ గూడా చాలా బాగా ఎంజాయ్ చేసాడు. అండ్ ఇందులో ఫోటోస్ గూడా చాలా బా వచ్చాయి. వీడియోస్ గూడా చాలా బా వచ్చాయి. అండ్ ఇది అన్నమాట మా చిన్నోనిది ఔట్‌డోర్ అండ్ ఇండోర్ థీమ్స్ అండ్ బర్త్‌డే షూట్ గూడా. ఔట్‌డోర్ గనుక ఎవరైనా మిస్ ఉంటే ఈ వీడియో కంటే ముందే ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను. సో, వెళ్లి అన్నీ చెకౌట్ చేసేసేయండి. మన వీడియోస్ గనుక ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయడం అస్సలంటే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో బర్త్‌డే వీడియో గూడా పెట్టేస్తాను అండ్ సాంగ్ వీడియో గూడా త్వరలోనే పెట్టేస్తాను. వీడియోస్ అన్నీ ఇయర్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో, అన్నీ వన్ బై వన్ మీకు కన్సిస్టెన్సీగా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో, ఇంతే వీడియో. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? ఏంది అన్నది మీరు నాకు కామెంట్ చేస్తే నాకు ఐడియా ఉంటుంది. నాకు తెలుస్తుందన్నమాట. వీళ్ళకి నచ్చుతుంది ఈ కంటెంట్ అని జెప్పేసి. సో, మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. సో, మీ సపోర్ట్ నాకు గావాలి. సో, వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఛానెల్‌ని లైక్ జేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ జేయండి. అండ్ ఇదొచ్చేసి ప్యాకప్ అన్నమాట. ది ఎండ్ ఇంటికెళ్ళిపోతున్నాం. నేను అంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయిపోయిందని చెప్పి ఇలా కామెంట్ చేస్తున్నాను. మా హస్బెండ్ అదే చూస్తున్నారన్నమాట. సో, ఇలా మా బర్త్‌డే షూట్ అనేది ఎండ్ అయిపోయింది. బాయ్ అందరికీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.